అమ్మయ్య ఇన్నొద్దులకు ఓ పంచాయత్ దిగింది. గోలలు గడబిడలు కుర్చీల కొరకు కొట్లాటలు. ఈ కుర్చీలాట ఆఖరికి ఎంత దూరం పోతుందో ఏమవుతుందో అని అనుకున్నాం కానీ పెద్దగేం కాకుండానే పంచాయత్ దెంపిర్రు ఢిల్లీ షైపాటి పెద్ద మనుషులు. ఏం పంచాది ఏంది కథ, ఏం చెప్పకుండా కుర్చీ అంటారు పంచాది అంటారు, ఏమైంది అని అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడర్రి. మొత్తానికైతే కర్ణాటకలో సీఎం సీటు పంచాది ఒడిచింది. సీఎం సిద్ధరామయ్య ఆయన పదవికి రాజీనామా పెట్టిండి ఇవాళ. అంటే ఇక ఇయాల్టి సంది మాజీ అయినట్టే. అటంక చిన్న సీఎం డీకే ಶಿವಕುಮಾರ್ సారు పార్టీ నాయకులతోని మైకుల ముంగటికి వచ్చి ఈ ముచ్చట చెప్పిండు సారు. ಹೈಕಮಾಂಡ್ನವರು ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾನು ನಾಳಿದ್ದು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಅಂದ್ರೆ ಇಂದು ಹಾಗಾಗಿ ಇವತ್ತು ರಾಜೀನಾಮೆಯನ್ನ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ನನ್ನ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನ ಅವರು ಬಂದ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂತೇಳಿ ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ಸಂವಿಧಾನದ ಪ್ರಕಾರ ಮಾಡಲೇಬೇಕು. ಅವರು ಪ್ರೊಸೀಜರ್ ఏం మాడతారు అది అవరికి బిట్టద్దు. పదవినైతే ఇడిచిపెట్టిండట కానీ రాష్ట్రాన్ని కాదట. ఉన్న ఒప్పందం మీద సీఎం పదవి ఇడిచిపెడితే రాజ్యసభ సీటు, ఆయన కొడుకు మంత్రి పదవి ఇస్తామన్నది పార్టీ అధిష్టానం అనేటి ప్రచారం మీద నాకు ఏ పదవి వద్దు, నేను రాష్ట్రంలో ఉంటా, ఎమ్మెల్యేగానే పబ్లిక్ కు సేవలు అందిస్తా అనుకొచ్చిండు అన్నట్టు. అంటే ఇక ఢిల్లీకి ఓడేమో మరి. అప్పట్లో కర్ణాటకలో షై పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం సీటు కొరకు సిద్ధరామయ్య డీకే శివకుమార్లు పోటీ పడితే మొదట 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, అటంక 2.5 ఏళ్లు డీకే శివకుమార్ సీఎం అని ముందుగానే డిసైడ్ చేసిళ్ళు ఢిల్లీ పెద్ద మనుషులు. అనుకున్న మాట మీదంగా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోగానే ఆయనతో రాజీనామా పెట్టించిల్లు అన్నట్టు. ఇక రేపో మాపో డీకే శివకుమార్ సార్ సీఎం అవుడైతే పక్కా. చూడాలి మరి కర్ణాటకలో డీకే సార్ ఏలుబడి ఎట్ట సాగుద్దో ఇక ఈ 2 ఏళ్ళు. ఏపీలో సైకిల్ పార్టీలు పెట్టిన మహానాడు కార్యం తొలుత రోజు ఎట్లెట్లయిందో చూసిరు కదా. ఎక్కడ చూసినా పసుపు జెండాలతోని హోరెత్తిపోయింది. పార్టీ పెద్ద చంద్రబాబు సారు నాయకులకు మాట ముచ్చట్లు చెప్తుంటే చెడ్తతోని విన్నారు అందరూ. అటెంక పార్టీని మరింత ముంగటికి తీసుకుపోతామని ఇమ్మనం తిన్నారు. మరిగా రెండో రోజు ఎట్లా నడిచింది, లీడర్ సాబులు మళ్ళేం మాట్లాడిర్రు అనేది అట్లా పోయి అరుసుకున్న దంపారు. సైకిల్ పార్టీ పెద్ద పండుగ మహానాడు రెండో రోజు కూడా మా జోరుగయ్యింది. పార్టీకి పురుడు పోసిన పెద్ద ఎన్టీఆర్ సార్ 103వ జయంతి మీదంగా పార్టీ పెద్ద పండుగ అని చెప్పి తెలుగు తమ్ముళ్లంతా మా జోరు చూపించిర్రు. ఎక్కడోళ్ళక్కడ పార్టీ పెద్దలు చెప్తున్న ముచ్చట్లను తొలుత రోజు లెక్కనే ఎల్ఈడి టీవీలలో చూసి మురిసిపోయారు. తొలుతనాడు 4 తీర్మానాలపై 48 మంది మాట్లాడి అటెంక సీఎం బాబు సార్ పక్కపొంటి కూర్చొని ఫోటో దిగిర్రు. ఇక రెండో రోజు కూడా తీర్మానాల మద్దతు మీదనే నడిచింది. మీటింగ్ మొత్తం క్రమశిక్షణ సమయపాలనే హైలైట్. పెద్ద నాయకుడిని చూసి చిన్న చిన్న నాయకులు నేర్చుకోవాలి అని చెప్పి సీఎం బాబు సారు అన్ని చోట్ల టైం బరాబర్ పాటించిండు. అట్లా రెండో రోజు వర్చువల్ గా 10 లక్షల మంది హాజరుపడ్డారట. అంతేకాదు అటెంక మాట్లాడే లీడర్ సాబులకు 8 నిమిషాలు, వాళ్లకు మద్దతు ఇచ్చినోళ్లకు 5 నిమిషాలు టైం అని అలారం పెట్టిర్రు. దీంతోని నాయకులంతా ఇచ్చిన టైం లోపలనే చెప్పాలనుకున్నది చెప్పి సార్తో శబాష్ అనిపించుకుర్రు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏందంటే వచ్చే ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేష్ సార్ చెప్పినుండే కదా. అగోగా ముచ్చట మహానాడుల హైలైట్ అంటుర్రు. అదన్నట్లు ఇక అటు బాబు సార్ మాట్లాడుకుంటా జనాలకు మంచి చేసుడు లక్ష్యంగా సైకిల్ పార్టీ ముంగటి పోతుంది. చదువులు, కొలువులు, వైద్యం, కంపెనీలు తెచ్చుడు, వ్యవసాయాన్ని బతికిచ్చుడు, పెట్టుబడులు పట్టుకొచ్చుడు గిట్లా ఒక్కటి కాదు, అభివృద్ధిల రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తానికి అన్ని తీర్లా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చిండు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దల కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరన్నా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నియతగా పనిచేసి పార్టీకి, సర్కార్కు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది అన్నట్లు చెప్పుకొచ్చిండు సారు. మొత్తానికి రెండో రోజు కూడా మా రంజుగా నడిచింది హైబ్రిడ్ మహానాడు.
ముస్లిం సోదరులకు బక్రీద్ ముబారక్. ముస్లిం అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు ఈద్ ఉజ్ అదా శుభాకాంక్షలు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగ మస్తు సంబరంగా చేసుకుర్రు ముస్లిం సోదరులు. చాలా మంది లీడర్లు కూడా పోయి ముస్లిం వాళ్ళతోనే అలైబలై తీసుకుర్రు. ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లయ్యింది, ఎవరు ఎట్లెట్ల చేసుకుర్రు అనేదంతా మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో అట్లా పోయి మొత్తం అరుసుకొని వద్దాం పారి. భాగ్యనగరంలో బక్రీద్ పండుగ మస్తు సంబరంగా చేసుకుర్రు ముస్లిం అన్నదమ్ముళ్ళు. కొత్త బట్టలు కట్టుకొని మసీదులు దర్గాల కాడికి పోయి నమాజులు చేసిర్రు, అల్లాని కొలుసుకున్నారు. అలాయి బలాయి తీసుకొని ఒకరికొకరు ముబారక్ చెప్పుకున్నారు. ఇంటింటికి ఆడపోతుల కోసుకొని మా సంబరంగా జరుపుకున్నారు ముస్లిం అన్నలు. పాత బస్తీలో బంబాడుగైంది బక్రీద్ పండుగ. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు హిందువులు ముస్లింలు అలాయి బలాయి తీసుకుంటుంటే చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు అనుకోరాదు. ఇటు తెలంగాణ అటు ఏపీ సర్కార్ లీడర్లు సుతం ముస్లిం సోదరులకు ముబారక్ చెప్పారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముస్లిం అన్నదమ్ములతో కలిసి నమాజ్ చేసిండు. గిట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లు ముస్లిం అన్నదమ్ములతో బక్రీద్ సంబరాలను మస్తు జోరుగా చేసుకున్నారు అన్నట్టు. ఎక్కడిది, అందరికందరూ మస్తు ఘనంగా చేసుకుని పోండ్రి. మనిషి పుట్టేది ఒకటేసారి, జీవిడిచేది ఒకటేసారి. కానీ ఉన్నంత కాలం ఏం చేసినాం అనేదే అందరు చూస్తారు. చరిత్రలో మన కొరకు ఒక పేజీ ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అనుకున్నవన్నీ సాధించేటోళ్ళు కొంతమందే ఉంటారు. అట్లా కలలు గన్న తీరాన్ని తాకి చరిత్రలో ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అసొంటి పెద్ద ఆయన పుట్టినరోజు ఇయ్యాల. మరి ఆయనను ఎవరెవరు ఎట్లెట్ల యాది చేసుకుర్రు, ఏంది అంత ఆసుకొని వద్దాం పారోసారి. ఆంధ్రాల కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నగారి అభిమానులు ఎవరి జాగలాలు అన్నగారికి నివాళులు అర్పించారు. వాళ్ళు వీళ్ళు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా ఏం లేదు, అన్నగారు అందరికి అన్నగారే అన్నట్టు గదిలొచ్చారు. అన్నగారి 103వ పుట్టినరోజును ఘనంగా చేసిర్రు 2 తెలుగు రాష్ట్రాలల్లా. పార్టీలు లేవు, జెండాలు లేవు. అన్ని పార్టీల లీడర్లు పట్నంలో ఉన్న ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చారు, పూలు తల్లి నివాళులు అర్పించారు, బొమ్మలకు దండలు వేసారు, అన్నగారిని యాద్ చేసుకుర్రు. తాత సమాధి కాడ చిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి పూలు తల్లి దండం పెట్టుకున్నారు. తాతని యాద్ చేసుకుని కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పేపర్ చంద్రబాబు నాయుడు సార్ కూడా అన్నగారిని యాది చేసుకున్నాడు. అన్నగారు అందరికి అన్నగారే అన్నట్టు ఆయన ట్విట్టర్ రాసుకొస్తే మనవడు లోకేష్ కూడా తాతను యాది చేసుకుంటూ ట్విట్టర్లో రాసుకొచ్చిండు. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, కొడుకులు, బిడ్డలు, మనవన్లు, మనవరాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమాలు అందరి అన్నగారి బొమ్మలకు దండలేసి నివాళులు పెట్టుకోరు. అన్ని దుక్కుల్లో అన్నగారి అభిమానులు కేకులు కత్తిరించి మనసు నిండా యాద్ చేసుకోరు. ఇట్లా పెద్ద ఆయన పుట్టినరోజు పండుగను అన్ని పార్టీల లీడర్లు, అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు 17 కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే చేసిరు. బాగుండ్రి. పండించిన పంట యాళ్లకు అమ్ముడు పోతేనే రైతుకు నిమ్మలం. తుర్తిగా బుక్కెడంతా తిని ఇంకో కార్ పంట వచ్చేదాకా ఎదురు చూస్తాడు. కానీ నిన్నయాల పరిస్థితులు ఏడగానొస్తలేవు. ఎక్కడ చూడు వడ్లు కొనుర్రి, మక్కలు కొనుర్రి అని రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. అట్లా మార్కెట్లు కళ్ళలల్ల పోసి పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటే ఇంతలా ఈ పర్షనోటి మీదంగా వాన చల్లగుండ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే చేసింది రైతులను. ఇక చూడు రబ్బా, మహబాద్ జిల్లా దేవరకద్ర దిక్కు ఎంత ఆగమైందో. సర్షి కొడితే కళ్ళాలల్ల పెట్టిన పంట అంతా నీళ్ళల్లో మునిగింది. దెబ్బకు మొలకలు వచ్చినాయి. పెద్దపల్లి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్ ఏ జిల్లాల చూడు ఇదే పార్శాను. పండించిన బంగారం అసొంటి పంటను అమ్ముకుందామని మార్కెట్ కు పట్టుకొస్తే యాళ్లకు గొనక తడిచి ముద్దయ్యింది. వడ్లు మక్కలు తెచ్చి వారాల కమానం పొద్దు. ఆయన కూడా లారీలు లేవు, బస్తాలు అయిపోయినాయి. కాంటాకు రేపేస్తాము మాపేస్తాము అనుకుంటా బొంకుడే తప్ప కాంటాకు వేసింది లేదు, కళ్ళం ఖాళీ చేసింది లేదు. నడమల ఈ ఎట్టగాలం వాహనాలకు ఈ ఆగం. ఇదే ముచ్చట మీద ఈ నడుమనే సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా తడిచింది తడవంది ప్రతి గింజ కొంటమని చెప్పినుండే కదా. గా మాట మీద మంత్రి వివేక్ సారు చెన్నూర్దికు పోయి కొనుగోళ్లు ఎట్లెట్లయితున్నాయో చూసిండు. అధికారులు లాపర్వా చేయకుండా కాంటాలు పెట్టాలి, ఈ కాడ నుంచి కొనుగోళ్ల రువ్వడి పెంచుతాం, రైతులెవ్వలు నారాజు కావద్దని చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే అటు అచ్చంపేట మార్కెట్ల కాంటాకేసిన మక్కలను కొట్టేసిర్రు ఎవరో దొంగబడవేగాళ్ళు. జితేందర్ అనే గి రైతన్న 107 బస్తాలను కాంటాకేసి పక్కకు పెట్టిండాట. ఇంతలో పొలం పని మీద బయటికి పోయి వచ్చేసరికి బస్తాలు లేవు. 107 బస్తాలు కాంటాక్ట్ చేసి పెట్టి ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం వరకు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు నేను రాలేదు. ఈరోజు 1 గంట తర్వాత చూసాను, ఇక్కడ బస్తాలు లేవు. ఎవరెత్తారో దొక్కట్లేవు. గదా అన్నట్లు దొంగతనం అయ్యిందని ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు కట్టి ఎవళ్ళు ఏం కథ అని ఎంకలాడుతుర్రు. అటు మహబూబ్ నగర్ జిల్లా ఓ రైస్ మిల్లులా ఇంకో కథ. కింటాకు 19 కిలోల తరుగు తీసుకుంటా రైతుల పంత నములుతుర్రు రైస్ మిల్లోళ్ళు.
ఇదేందని అడిగితే అట్లయితేనే దించుతాం లేకుంటే కొంచెం వర్రి అని ఉల్టా మలవడుతుర్రట. ఇటు యాదాద్రి జిల్లాల ఇగో రైతన్న వడ్లే కొంటలేరు, ఇక బళ్ళ కిరాయి ఏడంగా తెచ్చి పెడదు అని కోలన్ పాకకెంచి ఆల్హేర్ దాకా తోపుడు బండి మీద వడ్లు కొంచబోయిండు. గిట్ల ఒక్క తానా అని కాదు, రాష్ట్రం అంతటా కాంటాలు నడుమంద్రాన పడుతున్న వానల వల్ల అరిగోసనే వచ్చి పడ్డది. మరి ఇక రైతులు ఎట్లా గట్టెక్కుతారో ఏమో చూడాలి. ఉప్పు, పప్పు, కారం, నూనె, చక్కెర, శాపత్త, చింతపండు, తాలింపు గింజలు, కరివేపాకు, సబ్బులు, సర్ఫులు, నెత్తికి కొబ్బరి నూనెలు, షాంపులు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే ఇంట్లో సరుకులు సౌదాలకేంచి మనుషులకు అక్కరికొచ్చేటివి ఏవి లేకున్నా పొద్దు గడవదు. కానీ ఇప్పటి సంధి సరుకులు సౌదాలు కూడా గిచ్చి గిచ్చి వాడుకునేటి కథ అవుతుంది మరి. ఎందుకంటే ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, రాజులో రాజన్న ధరలిట్లా మండబట్టే రాజులో రాజన్న, ఎట్టా బతుకుడు ఎలా బతుకుడు పెరుగుతున్న ధరలతోనే. అవు మరి పప్పులు ఉప్పులు కొనేటట్టు లేదు, మంచి నూనె మందలిచ్చేటట్టు లేదు. ఇక చక్కెర శాపత్త, అల్లం ఎల్లిగడ్డ, బెల్లం ఉల్లిగడ్డ, సబ్బులు సరుపులు దేన్ని మందలిచ్చినా మస్తు పేరం. వంటింట్లో పెట్రోల్ మంటలు లేసుడుతోని కట్టెల పోయే గత అయ్యేటట్టుంది రాను రాను. ఓ ఎన్నని చెప్తాం ఎంతని చెప్తాం, ఈ 2-3 వారాలలోనే ప్రతొక్క దాని మీద 10-15 రూపాయలు పెరిగినాయంటే చూడు సామాన్యుల గోస ఎట్టుందో. ఇక ఇట్టెందుకు అవుతుందంటే దాని వెనక కూడా కథ ఉంది. మళ్ళా ఏందంటే పెట్రోల్ డీజిల్ రేట్లు బగ్గ పిరమయ్యేటాళ్లకు, ట్రాన్స్పోర్ట్ రేట్లు వేలికి సరుకుల సౌదాలు సామాన్యులకు అందకుండా అవుతున్నాయి అన్నట్టు. అటు గ్యాస్ తోని కొంత తిప్పాల పబ్లిక్ కు, గ్యాస్ కుండలు దొరకకపోయేటాళ్లకు ఊళ్ళో పోయి చాలా మందికి కట్టెల పోయే దిక్కు అవుతుంది. మరి ఇక పట్నంలో ఉండేటోళ్లకు గ్యాస్ కొనడు మోతకోలు బరువే. ఈడికే అయిపోలేదు. ఇంకా అంగట్ల కూరగాయలను అయితే కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు. ఇంత కారమో బోరమో ఏదో వేసుకొని పొద్దుల తీస్తే బాగా అన్నట్టు తయారైంది ఇప్పుడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. ఎట్టయితుందో ఏమవుతుందో కానీ రోజు కింద పెరుగుతున్న రేట్లతోని పబ్లిక్ ఎట్టెలా తీసారో ఏమో పో. ఊర్ల పొంటి కరువు పని, అదే ఉపాధి హామీ పథకం పనులు నడుస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఆగో పనులకు పోయే జనాలు మొదలు మోకం చూపించి హాజరేసుకుంటేనే పనికొచ్చినట్లు, లేకుంటే రానట్లే. అయితే ఆడాడ ఫేస్ రికగ్నిషన్ సరిగ్గా పనిచేస్తలేదు, టెక్నాలజీ మార్సురి అనే ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. ఆగో అసొంటి ముచ్చట మల్లోటి వచ్చింది. కాకపోతే ఇది మరీ ఇచ్చంత్రం. ఇదెక్కడి కథరు, ఏదో కరువు పని ముచ్చట చెప్తామని చెప్పి ఇదేదో సినిమా షూటింగ్ కాడికి తోలుకొచ్చిర్రు అని పరిచయం కాకురి సుమా. ఇది పక్కా కరువు పని ముచ్చటే. అసలు ముచ్చట్లకు పోతే యోగిడ బొగ్గుతోని మీసాలు పెట్టుకుంటాడు చూడు. ఈ అన్న పేరు శ్రీనివాసు, ఊరు మహిబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి. ఈ నడుమనే దేవింతాన్ని పోయి గడ్డాలు మీసాలు ఆని తీపించుకుండు. అయితే ఇక ఊళ్ళోకి వచ్చినాక మళ్ళీ ఎప్పటో కరువు పని పోతారు కదా, అవుగా పోయిన కాడ ఫేస్ రికగ్నేషన్ కాలేదు. ఎందుకంటే అంతకు మునుపు మంచిగా నెత్తి మీసాలు గడ్డం మీయడం జోరు ఉండే, ఫోటో సుత అట్లుంటేనే పడేది. ఇప్పుడు అవి లేవా. అందుకే ఎటు పడి హాజరేసుకోవాలని చెప్పి ఈ కమాల్ ఐడియా చేసిండు అన్న. గుండు మీద ఒక్క ఇంటిక సుత లేకున్నా ఓ ఆడి మనిషి అన్న పక్కమిటే నిలబడి గుండు మీద నెత్తి వరిచి బొచ్చడి నెత్తున్నట్టు కవర్ చేసింది. ఇక చూసి పక్కమిటున్నోళ్ళు ఒక నవ్వు కాదు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో ఎగగొట్టి ఎండల బేవు సైండు. అయినా సుతనికి ఇలా హాజరు పడేసే జమదారి నాదే సీనన్న అని ఇంకో ఉపాయం వేస్తే అప్పుడు సక్సెస్ అయింది. చూస్తారా కూసున్న ఆడామె అన్న గుండు మీద నెత్తేస్తే ఫోటో పడ్డది. దీంతో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా లెక్క పొంగిపోయిండు అన్న. ఏదేమైనా నెత్తి లేకున్నా సుత ఉన్నట్లు చూపించినని ఇకమతు బాగుందే సీనన్న. మళ్ళా నెత్తి గడ్డ మీసాలు ఆయన వచ్చేదాకా ఇదే ఇకమతు ఫాలో అవ్వు అని సలహాలు ఇస్తూ ముచ్చడు చూసిన జనాలు. ఇక ఇది ఇట్లుంటాడు ఊళ్ళకెంచి అడుగు పోంగా ఎండకు మాడిపోతున్నాం. చాలా సార్లు ఫేస్ రికగ్నిషన్ పని చేస్తలేదు. అందుకే పోడోళ్ళు సూన్మాలు దువ్వుడు ముడుచుడు అవుతుంది. జరిగి తీసేసి పాత పద్ధతే పెట్టురు సార్లో అడగబట్టిన అక్కడి జనాలు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.
ఒకప్పుడు పెళ్లి సంబంధాలంటే ఏమున్న దావతులు ఫంక్షన్లు పెళ్లి కార్యాల కానే చూసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. పెళ్లిళ్ళ పేరయ్యలు వచ్చిర్రు. పిల్లగాని వివరాలు తీసుకునుడు, సంబంధాలు కలుపుడు, ఇదే వాళ్ళ పని. అగో ఇట్లనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లిళ్ళ పేరయ్య ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 42 పెళ్లిళ్ళు ఒకటేసారి చేసి రికార్డు కొట్టాలని చూసిండట. మరి అటెంగా ఏమైందో తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ పట్టణంలో ఎంత ఇచ్చంతరమైన మోసమైంది చూడు. పెళ్లి పేరుతోని ఏకంగా 42 మందిని ముంచినట ఓ పెళ్లిల పేరయ్య. ఇండోర్ పట్టణంలో ఓ అనాథ ఆశ్రమంలో పెళ్లిడుకున్న ఆడి పొలగాళ్ళు ఉన్నారు. వాళ్లకు 42 మంది అబ్బాయిలు కావాలి అని విదిశాఖ చెందిన ఓ బ్రోకర్ గాడు పెళ్లి కాని ప్రసాదులకు వలేసిండు. దీంతో ఎన్ని వద్దులని తాడు బొంగరం లేకుండా ఉందాం, సరే మంచి అమ్మాయి అంటుండు కదా చేసుకుందాం అని చెప్పి అక్కడోళ్ళు మొత్తం 42 మంది లైన్లోకి వచ్చారు వానికి. ఇక వాళ్ళ తాన పెళ్లి కుదిర్చినందుకు కమిషన్ పైసలు లక్షల గుంజినటగా పేరయ్య. అయినా సరే లగ్గం అయితే అదే చాలని అబ్బాయిలు సుతా అడిగినంత వాని బొందల పోసిర్రు. సీన్ కట్ చేస్తే పలానా జాగాల 42 మందికి ఒక్కటే పాలి పెళ్లి చేస్తున్నా, అందరూ లాగు లడవి వేసుకుని దబ్బున రాండ్రి అని చెప్తే పాపం పెళ్లి కొడుకులంతా ముద్దుగా తయారై మండపానికి వచ్చారు. కానీ ఆడ పెళ్లి లేదు, పెళ్లి పిల్ల లేదు. అట్లా గంటవాయ 2 గంటల వాయ పొద్దుకింది. అయినా సుతా పెళ్లి పిల్ల లేదు, పెళ్లి మాట్లాడిన పేరే లేడు, వాని ఫోన్ కలుస్తలేదు. దీంతోని పోయా మోసం అని ఆల్చంగా సోయుకొచ్చిన పెళ్లి కొడుకులు నమ్మినాన వస్తే పుచ్చి బుర్రలైనట్టు చేసిండుగా అడ్డమైనోడు. జరవాని మీద చర్యలు తీసుకోరు సారు అని పోలీసులకు ఫిర్యాదు చేసిరట. అదిన్న పోలీసులు 42 మందికి ఒకటే పాలి లగ్గమని చెప్పించి లక్షలు చదువుకపోయిందంటే ఇది కూడా ఒక రకం మోసమే అని చెప్పుడుతోని పెళ్లి కొడుకులు వాళ్ళ చుట్టాలు పక్కల అందరూ ఎంత పని చేస్తారో ఆ పేరుగా అనుకుంటా ఆడికించి వెనకకు వీకిర్రు. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.